అది బాలకోటయ్య గారి పర్సెప్షన్ ఏమో సార్. బాలకోటయ్య గారి పర్సెప్షన్ కి నేను ఎట్లా సమాధానం చెప్పమంటారు? జనరల్ గా ఇప్పుడు అదే కదా టాక్. మరి నాగబాబు గారికి కేబినెట్ లో తీసుకుంటున్నారట, చిరంజీవి గారికి ఏమో రాజ్యసభ ఇస్తారని టాకు. ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయ్యారు, ఏదో జరుగుతుందని కదా సార్. వివేక్ బాబు గారు మాట్లాడుతూ సామాజిక వర్గాలు మొత్తాన్ని కలుపుకుంటూ వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యం, మేము కులముద్ర వేసుకోదలుచుకోలేదని చెప్పి మాట్లాడారు సార్. ఏ రాజకీయ పార్టీ అయినా సామాజిక వర్గాలనే కాకుండా అన్ని సెక్టార్లు, ఏదైతే ఉన్నత వర్గాల దగ్గర నుంచి నిరుపేదల వరకు అందరిని కలుపుకుంటూ వెళ్తేనే రాజ్యాధికారం అనేది సొంతం. కానీ వీళ్ళకి ఇప్పుడు రాజ్యాధికారంలో ఒక పార్ట్ వచ్చింది సార్, ఒక శాతం రాజ్యాధికారంలో వీళ్ళు కూడా భాగమే ఉన్నప్పుడు చాలా, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్స్ కి ముందు చెప్పినటువంటి నా రెల్లి కులస్తులు క్యాబినెట్ లో లేరు సార్, నా మత్స్యకారులు క్యాబినెట్ లో లేరు సార్, నా దళితులు క్యాబినెట్ లో లేరు సార్. ఉన్న 4 మినిస్ట్రీల్లో ఏది ఇప్పుడు నాగబాబు గారితో కలుపుకొని 3 ఏమో కాపులు సార్, ఒకటేమో ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి కమ్మల్ సార్. ఇంకా వాళ్ళు ఎక్కడ అన్ని సామాజిక వర్గాలు కలుపుకుపోతున్నట్టు? ఇక నామినేటెడ్ పదవులు కూడా వాళ్ళకి వచ్చిన వాటిల్లో మెజారిటీ శాతం కాపులకి ఇవ్వడం జరిగింది. ఇంకెక్కడ రాజ్యాధికారం దిశగా వీళ్ళు అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నట్టు? సో మేము అధికారంలో ఉన్నప్పుడు రెడ్డిలకి పదవులు ఇచ్చారు అది ఇదన్నా. మేము సామాజిక న్యాయంలో భాగంగా చరిత్రలో ఎవరు లేని విధంగా అన్ని వర్గాలకి మేము ఇవ్వడం జరిగింది. అప్పుడే రెడ్లికి అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 4 మినిస్ట్రీల్లో 3 మినిస్ట్రీలు వాళ్ళే తీసుకొని ఒకరి కమ్మలకి ఇచ్చారంటే, ఇంకా వీళ్ళు బడుగు బలహీన వర్గాలకి, వాళ్ళు అనునిత్యం భజన చేసిన మత్స్యకారులకి, అనునిత్యం నెత్తికెక్కున్నటువంటి రెల్లులకి అన్యాయం చేసిన వాళ్ళ కాదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ మెగా షోలు, ఈ షోలు అవన్నీ ప్రజలే నిర్ణయిస్తారండి. వాళ్ళ షోలు ఎంతవరకు ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయి, లేకపోతే ఎంతవరకు సినిమాటిక్ గా ఉన్నాయి అనేది ప్రజలు నిర్ణయిస్తారండి. ఒకసారి ప్రజలు మోసపోయి ఉండొచ్చు, మాటికి ప్రజలు మోసపోయే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం అండి, ఇక్కడ విజన్ అనే దాని మీద, విజన్ 2047 అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ట్వీట్ చేశారని చెప్పి వివేక్ బాబు గారు కొంచెం కించపరుస్తూ మాట్లాడు. మంచిదే, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ గా ప్రతిపక్షంలో ఉన్న మీద సెటైర్లు కించపరచడాలు బాగానే వస్తాయి. కాకపోతే సార్ వర్మ గారు మీరు ఇది బాగా గమనించాలి, 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ విజన్ 2050 అంట, అప్పటికి ఉండేదెవరు ఊడేదెవరు, దున్నపోతే ఈనిందిరా అంటే దొడ్లోకి వెండికి తీసుకురా పాలు పితకాలి అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి వైఖరి అని చెప్పి ఆ రోజు మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? వివేక్ గారు చెప్పాలి దీనికి సమాధానం. మరి ఈ రోజు అదే విజన్ 2047 ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుంది ఎవరు? ఇదే